చెంచు రాజిరెడ్డి రామవరము. నా పేరు కొడకళ్ళ మండలం, జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం. ఈ గ్రామానికి, మా పాలకుర్తి నియోజకవర్గానికి మామిడాల యశస్విని రెడ్డి స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారు. మరి మేము రాజకీయ ఆరంగేటము 1992లో మేము రాజకీయ ఆరంగేటం చేయడం జరిగింది. మరి మేము ఆరంగేటం చేసినప్పుడు ప్రస్తుత పార్టీలో కాంగ్రెస్లో కొనసాగినాం. ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో దయాకర్రావు గారితో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే మరి మాకు 2 పర్యాయాలు ఎంపీటీసీగా, ఒకసారి సింగిల్ విండో డైరెక్టర్గా, ఒకసారి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మా భార్య సతీమణి గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి మాకు ప్రజాసేవ చేయడానికి భాగ్యం కలిగించినందుకు రామవరం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మళ్ళీ మాకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి మేము ముందు ఉంటామని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ మాజీ మంత్రివర్యులు టీడీపీలో చేసిండు, టీడీపీ అండ్ బీఆర్ఎస్లో కూడా మంచి మంత్రి పదవులు చేసిండు. 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మహిళ పైన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? చిన్న మహిళపై ఓడిపోవడానికి కారణం అంటే దయాకర్రావు గారు అనే వ్యక్తి ప్రజలలో నాటకపోయిన వ్యక్తే, కానీ కొంచెం ఏర్పడ్డది ఏంటంటే ఒకసారి మార్పు చేద్దాము, ఊకే దయాకర్రావేనా, ఈ దయాకర్రావు గారిని ఈసారి ఎట్లా చేసైనా ఓటమి పాలు చేయాలని ప్రజలలో ఒక వ్యతిరేకత భావన ఏర్పడ్డది. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మాజీ మంత్రులు శిరస వహించవలసిందే. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నాడు. ఈ కాన్స్టెన్సీలో మంత్రివర్యులు పరిపాలించిన కాన్స్టెన్సీలో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఈ కాన్స్టెన్సీని ఎలాంటి డెవలప్మెంట్ చేసారు సార్? విలేజ్లను కానీ నియోజకవర్గాన్ని కానీ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నంత కాలం వారు ఉండడం వలన పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు, అన్ని మండల హెడ్ క్వార్టర్లలో అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండడం మా పాలకుర్తి కాన్స్టిట్యూషన్కి అదృష్టంగా భావించాం. వారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేయడంలో వారు ఎలాంటి సంక్షోభించలేదు. ప్రజలకు ప్రతిదీ ఏదో ఒక వ్యక్తికి ఏదో ఒక సంక్షేమ పథకము వారింటికి చేరవేయడం జరిగింది. అలాగనే మండల హెడ్ క్వార్టర్లలో మండలంలో ప్రతి మండలం పాలకుర్తి, దేవరుపుల, కొడకళ్ళ, రాయపర్తి, పెదవంగర, తొర్రూరు అన్ని మండలాల్లో బ్రహ్మాండంగా వారి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఏం పెట్టలేదు. కాబట్టి మాకు దయాకర్రావు గారు మాత్రం ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం జరిగిందని హర్షిస్తున్నాం. మంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ సర్పంచులు బిల్లులు రాక ఎంతోమంది చనిపోవడం జరిగింది సార్. సర్పంచులు మీరేమో అభివృద్ధి చేసినా అంటున్నారు, అప్పుడు చాలామంది సర్పంచులు చనిపోవడం జరిగింది, నిధులు లేవని చెప్పేసి చనిపోయారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? మా పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో మాత్రం ఏ సర్పంచ్కైనా, ఏ ఎంపీటీస్కైనా, ఏ జెడ్పీటీస్కైనా ఎనుకో ముందో నిధులు ఇవ్వడం జరిగింది, బిల్లులు రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే కొన్ని మన తెలంగాణలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో తను పెట్టినటువంటి పెట్టుబడికి డబ్బులు రాలేదు, బిల్లులు రాలేదు అని ఒక ఆరోపణ చేయడం జరిగింది. కానీ గ్రామానికి రావాల్సినటువంటి నెలసరి ఆదాయం ఇవ్వడం జరిగింది, వారు తీసుకోవడం జరిగింది. అందులో వారికి సొంత ప్రాబ్లంతో ఎక్కడో వాడుకొని డబ్బులు వాళ్ళు కట్టలేక ఇయ్యలేక అప్పుల పాలైన చెప్పడము, ప్రభుత్వం మీద ఒక నింద తీసుకురావడము కొన్ని గ్రామాల్లో జరగవచ్చు. కానీ మా పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో మాత్రం ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం జరగలేదు. ఇక్కడ ఏ ఒక్క సర్పంచ్కి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీలు అందరికీ నిధులకు అన్ని తీర్ల డబ్బులు రావడం జరిగింది. సార్ ఇక్కడ ఇదే మాజీ మంత్రివర్యులు బీర్ సీసాలు అమ్మి కరెంటు బిల్లులు కట్టుకోండి, నిధులు సమకూర్చుకోండి అని చెప్పిండు. అట్లా కూడా కొంతమంది సర్పంచులు చనిపోవడం జరిగింది కదా సార్, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అది ఒక గ్రామ సభ జరుగుతున్నప్పుడు అధికారులు అందరూ ఉన్నారు, మాట మీద మాట వచ్చుకుంటూ ఏమన్నాడంటే
సెక్రటరీ గారు మరి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి ఏం పని చేస్తున్నారు, మరి మీకున్నటువంటి శ్మశాన వాటికలో అక్కడిక్కడో ఏమైనా సీసలు గీసలు ఎదిరి ఉంటే అవన్నీ తీసుకొని కూడా సేల్ చేసి గవర్నమెంట్కు మీరు ఉపాధి కల్పించుకోండి, అవకాశాన్ని వాడుకోండి అని చెప్పడం జరిగింది తప్ప అదేదో కార్యదర్శిలో దూషించి సీసాలే అమ్ముకోవడం అనేది చెప్పడం అనేది కాదు. అదో సందర్భంలో మాట మీద మాట ధోరణి ఎమ్మడి అనడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా కార్యదర్శుల మీద నిర్దించింది ఏమీ లేదని నా యొక్క అభిప్రాయం. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీటీసీలకి ఎలాంటి గుర్తింపు ఉంది? మీకంటూ ప్రత్యేక హోదా ఏం కల్పించింది సార్ ప్రభుత్వం అప్పుడు? మాకు ఎంపీటీసీలు అయిన తర్వాత ఒక గౌరవ వేతనం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ద్వారా పోచారం శ్రీనివాసరెడ్డి 2 పర్యాయాలు ప్రతి ఎంపీటీస్కి ఒక 10 లక్షలు 5 లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక మంత్రివర్యులు ఎంపీటీసీలకు కూడా ఎక్కడైనా ఫోటో కాల్లా గౌరవించడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఏం అవమానం జరగలేదు. అంతవరకు మాత్రం నిజము. ఇది ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే అది వాస్తవం కాదు అని నిరూపిస్తున్నాం. సార్, ఇక్కడ స్థానిక ప్రజలు కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కూడా రావులు కుటుంబ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రెడ్డిల పరిపాలన, మరి బీసీలు ఎప్పుడు అధికారంలోకి రావాలని చెప్పేసి కొంతమంది అడగడం జరుగుతుంది సార్. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంత వెలుమొల్లే ఉన్నారనేది ఒక ఆరోపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినాక రెడ్డిసే ఉన్నారనేది ఒక వాదన. యాక్చువల్గా బీసీలు బడుగు బలైన వర్గాలకు కూడా అందులో కొంత ఉన్నారు, లేరని ఏం అనలేము. కానీ వారికి కూడా సంస్థ స్థానం కలగాలి అంటే ఈ కులగణాంకాలు జరగాలి. జరిగినాక వారికి కూడా సంస్థ స్థానం జరుగుతుంది. ఇది నా అభిప్రాయం. సార్, మీరు 10 సంవత్సరాలు పరిపాలించిర్రు. రాష్ట్రంలో మహిళలకి ఎలాంటి రక్షణ కల్పించిర్రు ఇక్కడ? సార్, బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల కొంత చిన్న చూపు చూడడం జరిగింది. వారికి రక్షణ అనేది కొద్దిగా ఇబ్బంది కలిగింది. పోలీసులకు ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టడం అది కరెక్ట్ కాదు. ఏదున్నా ఒక లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకొని మహిళలకు కూడా మనం కొంచెం రక్షణ ఇవ్వడంలో కొద్దిగా ఫెయిల్ అయినట్టు ప్రజలలో ఏర్పడినటువంటి అభిప్రాయం. సరే, ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక విలేజ్లో 100లకు పైచిలుకు బెల్ట్ షాపులు పుట్టకొడుగులా పుట్టుకొచ్చినాయి సార్. అట్లా రావటం వల్ల మహిళలు చాలామంది ఇబ్బందుల పాలు కావడం జరిగింది. మీరు కూడా ఎంపీటీసీగా పరిపాలించారు కదా, దాని నిర్మూలన కోసం మీరు ఎలాంటి కృషి చేశారు? యాక్చువల్గా మా గ్రామంలో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసి ఒక తీర్మానం రాసి బెల్ట్ షాపులు బంద్ చేయాలి అనేది ఒక ఆలోచన చేసినాం. కానీ బెల్ట్ షాపుల దగ్గరికి పోయి వారిని బంద్ చేయించడం జరిగింది. కానీ కొంతమంది సరే వారికి ప్రోద్బలం చేసి మళ్ళీ బెల్ట్ షాపులు మీరు అన్నట్టు 1 2 ఉంటే 10 గల్ల బెల్ట్ షాపులు అయినాయి. అది గ్రామంలో పెట్టడం వల్ల మహిళలకు కూడా కొంచెం చేదనుభవంగా ఏర్పడి భర్తలు విపరీతంగా తాగి అందుబాటులో ఉన్నది కనుక తాగడం జరుగుతుంది. ఇక్కడ బెల్ట్ షాపులే లేవన్నప్పుడు బయటికి పోయి మందు తెచ్చుకోవాలనేది ఆలోచన తగ్గుతుంది. కాబట్టి బెల్ట్ షాపులు అనేది ఎక్కువ చేయడం కూడా కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకతనే పవనాలు వీసినాయి అనేది కూడా అదొక భావ్యం. సార్, అప్పుడు మీరు అభివృద్ధి చేసినామంటున్నారు సార్. ఇక్కడ ఉన్న శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, పల్లె ప్రకృతి వనాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు రేషన్తో సహా, పెన్షన్తో సహా మొత్తం కూడా కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్న బడ్జెటే కదా సార్. మరి మీరు ఇచ్చి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో అప్పుడు? అవును, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను ఇప్పుడు మీరు అన్న శ్మశాన వాటిక కానీ, రైతు వేదికలు కానీ, క్రీడా మైదానాలు కానీ ఏది అయినా ఇవాళ సీసీ రోడ్లు ఏది చేసినా మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. దాన్ని మేము కాదంటలేము. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము వాడుకునే విధానం బట్టి వాడుకున్నాం, మేము అభివృద్ధి చేయడం జరిగింది. దానిలో మీరు అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, మరి రాష్ట్ర గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అనేది మీ యొక్క ఆలోచన. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండు, రాష్ట్ర గవర్నమెంట్ ఫండు రెండు సిడిఎఫ్ అనేది కూడా వచ్చింది. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అనేది అవి కూడా కొన్ని కమిటీసాలు, కొన్ని రిపేర్లు అక్కడక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అటు సెంట్రల్ గవర్నమెంట్ ఫండు, ఇటు రాష్ట్ర ఫండు రెండు కలిపితేనే గ్రామాల అభివృద్ధి జరిగినాయని చెప్పగలప్పదు. సార్, ఎమ్మెల్యేలప్పుడు కనీసం 38 దాకా మీరు గెలుచుకోవడం జరిగింది సార్. ఎంపీ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? అందులో ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి
ఈ కవితను లిక్కర్ స్కామ్లో అరెస్టు చేయడం ఒకటి, ఇంకొకటి ఇప్పుడు ఎంపీలను గెలిపిస్తే వీళ్ళు చేసేది ఏమున్నది, ఎవరికో పోయి మద్దతు ఇవ్వాల్సిందే కదా అనే ఉద్దేశంతో ప్రజలలో కొంత వ్యతిరేకత భావనలు ఏర్పడి అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు వేయడం జరిగింది. మాకు మాత్రం కొంచెం క్యాండిడేట్లు కూడా సెలక్షను ఇబ్బంది జరిగింది. ప్లస్ ఈ ప్రజలలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి వేసినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదని వారికి ఒక ఆలోచన తట్టడం వల్ల మాకు ఏం సీట్లు రాలేదనేది నిర్ధారణ. సార్, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడున్న 6 గ్యారంటీలు ఏ విధంగా ఉన్నాయి సార్? దానికి దీనికి పోలికలు ఏంటి? ఇవి ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు ఏ విధంగా తీసుకెళ్ళి ప్రజలకి, ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఈ విలేజ్లలో అమలవుతున్నాయా? ఇప్పుడు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఈ గత ప్రభుత్వము 100% సక్సెస్ అయింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలను కనుక ప్రజలకు 100% చేరవేస్తే ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరే ఉంటుంది. అందులో బాధ్యత ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఎక్కడ సక్సెస్ అవుతున్నాయి? ఇప్పుడు ఒకటి బస్సు అని పెట్టే, ఇప్పుడు రైతు రుణమాఫీ అంటే రుణమాఫీలో రైతులు గగ్గోలు పెడుతూనే ఉండే, రోడ్డు ఎక్కుతూనే ఉండే, యూరియా షార్టేజ్ వస్తూనే ఉండే, నీళ్లు లేవా, కరెంటు కట్ అవుతూనే ఉండే. ఇవన్నీ ఎట్లా ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి ఆనాడు ఎట్లా ఒక్క రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనిచేయడం జరిగింది. కరెంటు ప్రాబ్లం లేదు, రైతుకు రైతు బంధు ఇవ్వడం జరిగింది, నీళ్లు ఇవ్వడం జరిగింది, రైతులకు సంక్షేమ పథకాలు అందినాయి, ప్రజలకు ప్రతి ఒక్క స్కీము ఏదో ఒకటి అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు వీరు పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో మరి ప్రజలకైతే ఇంతవరకు 100% ఏది సక్సెస్ కాలేదు. మరి రుణమాఫీతోనే ప్రజలలో వ్యతిరేకత భావన ఏర్పడుతుంది. దాన్ని రేపు బీఆర్ఎస్ పార్టీ మలుచుకుంటే రాబోయే స్థానిక సంస్థలలో పార్టీ కూడా బలోపేతమవుతుంది, కొన్ని సీట్లు కూడా మాకు వస్తాయని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు మీకు అవకాశాలు ఇస్తే, మీరు అధికారంలో లేరు, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఎక్కడి నుంచి నిధులు తెస్తారు? ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలలో అధికార పార్టీకే పట్టం కట్టాలనేది ఏమి లేదు. గ్రామంలో ఒక మంచి వ్యక్తి, ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తికి ఆ పట్టం కడితే ఆ అభివృద్ధి పనులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంటుంది, ఆ ఎమ్మెల్యే గారు పెడుతూనే ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా గ్రామానికి రావాల్సిన నిధులు బరాబరి వస్తాయి. వాటిని ప్రజలకు చేరవేయడంలో మేము పనిచేస్తామనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ప్రజలకు, యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ మీది 10 సంవత్సరాలు మీ పరిపాలన చూసిరు, కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు సార్. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? యువతను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు మీరు? ఇప్పుడు యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు వాళ్ళకు యువతకు ఇంతవరకు ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు రేపు మనకు స్థానిక సంస్థల్లో మమ్మల్ని గెలిపియండి, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాము, నిలదీసి నిరుద్యోగ సమస్యకు ఏ అవకాశాలు ఎక్కడుంటే అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కలవాలని కొట్లాడతామని కూడా మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్.